ఆర్మీలో ఉండకపోతే ఏం చేస్తుండేవారు? అప్పుడు నేనొక సినిమా డైరెక్టర్ని అయ్యేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నారు సార్? డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం సినిమాల్లో. సినిమాలు కానీ, డాక్యుమెంటరీలు కానీ, ఈ క్రియేటివ్ పనులన్నీ ఐ రియల్లీ లవ్ డూయింగ్ ఇట్. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ డైరెక్ట్ చేశాను నేను. దూరదర్శన్లో కూడా టెలికాస్ట్ అయిందది. ఒకవేళ నేను ఆర్మీ కాకపోతే నేను డైరెక్షన్లో ఉండేవాడిని లేదా అసిస్ట్ చేసేవాడిని ప్రియదర్శన్ సార్ లాంటి వాళ్ళకి. భలే చెప్పారు సార్. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్. మాస్టర్. ఒకవేళ మిమ్మల్ని రేటింగ్ గురించి అడిగితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 1 నుండి 10 లోపు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? చాలా ట్రిక్కీ ప్రశ్న అడిగావు నిఖిల్. కావాలనే ట్రిక్కీ క్వశ్చన్ అడిగాను సార్. నాకు మీ దగ్గర నుండి మ్యాటర్ కావాలి రీల్స్ చేయడానికి. నా వరకు పర్సనల్గా అడిగితే నేనొక ఎయిర్ ఫోర్స్ కుటుంబంలో పుట్టాను. దాన్ని నేనెప్పుడు చిన్నచూపు చూడలేను. ఆర్మీ అంటావా నా లైఫ్లో ఉంది, నా జీవితం మొత్తం ఆర్మీయే ఉంది. నేవీ గురించి తక్కువగా ఎలా చెప్పగలను? నేను ఉండేదే కోస్టల్ టౌన్లో. కోస్టల్ నుండి 800 మీటర్ల దూరంలో కేరళలో ఉంటాను. సో నాకు ఇలా రేట్ చేయడం చాలా కష్టం. భలే డిప్లొమాటిక్ సమాధానం చెప్పారు సార్. నాకు 3 సమానమే. లేదు సార్, ఏదో ఒక నెంబర్ ఇవ్వాల్సిందే. డిప్లొమాటిక్ ఆన్సర్ చెల్లదు. అయితే 9 ఫర్ ఆల్. సార్, ఆర్మీలో మీరొక మార్పు తీసుకురావాలంటే ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి మీకు నచ్చనివి కూడా ఉంటాయి. మీరు మారుద్దామనుకున్న ఒక్క విషయం ఏంటి? లీవ్ అడిగినప్పుడల్లా ఇవ్వాలి. అది మాత్రం కుదరదు. అది కుదరదు. అది నేను ఒక్కడే కాదు, అక్కడ ఇంకా పనిచేసేవాళ్ళు కూడా అంటారు. మార్చాల్సిన ఒక్క విషయం, సెలవులు ఎప్పుడు అడిగినా వెంటనే ఇవ్వాలని, అడిగిన వెంటనే ఇవ్వాలని. దివాళీకి అందరూ వెళ్ళలేరు. అందరూ వెళ్ళలేరు. అకాడమీ రోజుల గురించి మాట్లాడితే మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా ఉందా మీకు గుర్తున్నది? నేనప్పుడు నేర్చుకున్నది మేనేజా? మేనేజ్ అంటే ఏంటి? చూడు, సీనియర్స్. ఇప్పుడు నేను నీకు సీనియర్ అనుకో, నువ్వు నాకు ఎదురు పడితే నేను మిమ్మల్ని నిఖిల్ ఎందుకు లేట్ అయ్యావు అంటే, సార్ నా దగ్గర సైకిల్ లేదు. అయ్యో, గుర్తు చేయకండి సార్. సో అప్పుడు నేనంటాను నిఖిల్ మేనేజ్. ఓకే అంటే నువ్వు మేనేజ్ చేయాలి, కానీ కారణం చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. నో ఎక్స్క్యూజెస్. నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వవు కదా. నీ దగ్గర గన్ లేదని, నీ దగ్గర బుల్లెట్స్ లేవని, అమ్యునిషన్స్ లేవని, బట్టలు లేవని, లేదా నా బిడ్డకి ఒంట్లో బాలేదని. నో, మీరు మేనేజ్ చెయ్యాలి. అది ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నది నా లైఫ్లో. ఇన్ ఎ పాజిటివ్ వే. నా లైఫ్లో 1 వర్డ్ ఆర్మీ అకాడమీలో ఆ ఒక్కటి ఏంటంటే మేనేజ్. అఫ్కోర్స్ దానికి ఒక నెగటివ్ భావన కూడా ఉంది, అది నేను నీకు చెప్పను. అలాగే సార్, మీ జీవితంలో ఫన్ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, మీకు గుర్తున్నది. అది ఈ రోజుకి ఆ సందర్భం గుర్తు తెచ్చుకుంటే మీరు నవ్వుకునే విషయం. ఇలా చాలా విషయాలు జరిగాయి బాగా నవ్వుకునేలాగా. చాలాసార్లు మా మీద మేమే నవ్వుకున్నాం, కొన్నిసార్లు వేరే వాళ్ళ మీద నవ్వుకున్నాం. కానీ ఇది నాకు బాగా గుర్తుంది. ఇది నేనేమీ చెయ్యలేదు, కానీ జనాలు నా గురించి అలా అనుకున్నారు. అది ఎన్నాళ్ళైనా అలాగే ఉండిపోయింది, మారలేదు. అప్పుడేం జరిగిందంటే, అప్పుడు మేము కొక్రాజ్ ఆ ఏరియాలో ఆపరేషన్ చేసేటప్పుడు అస్సాంలో మేము బ్రహ్మపుత్ర నదిని దాటుతున్నాం. ఆపరేషన్ చేయడానికి ఒక ఏరియాకి వెళుతున్నాం. అప్పుడు 2 బోట్ల మీద వెళుతున్నాం. ఒక బోట్లో నేను, నా చార్లీ కంపెనీ కుర్రాళ్ళు కూర్చున్నాం. మరో బోట్లో నా కోర్స్మేట్ కెప్టెన్ నవనీత్ రాయ్. నేను ముందే చెప్పాను ఆయన అమరులయ్యారని. ఆయన బ్రేవ్ కంపెనీ కుర్రాళ్ళు అందరూ అందులో కూర్చుని ఉన్నారు. 2 బోట్లు వెళుతున్నాయి. సరిగ్గా బ్రహ్మపుత్ర నది మధ్యలోకి చేరుకోగానే పరిస్థితులు ఎంత విషమంగా మారాయంటే, వాతావరణం ఎంతలా మారిపోయిందంటే, వర్షం మొదలైంది. చాలా పెద్ద వర్షం పడింది. సముద్రంలాగే ఉంది. ఎటు చూసినా ఒడ్డు కనిపించడం లేదు. యు కెనాట్ సీ ద బ్యాంక్. అది పరిస్థితి. మరి బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మపుత్ర, అది చాలా రఫ్గా ఉండే నది. అంటే ఇక ఆ పైన గాలి ఎక్కువ వీస్తోంది. మా బోటేమో స్వే చేయడం మొదలైంది. మా కుర్రాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఆ బోట్ని నడుపుతున్నవాడు కూడా పైకెక్కు కూర్చున్నాడు. ఇక నేను ఎలాగైనా దూకేయాలి అని. అక్కడున్న ఈ ఆర్మీ కుర్రాళ్ళందరూ తమ షూస్ విప్పేసి మెడకి కట్టుకుని రెడీగా ఉన్నారు, వాళ్ళు కిందకి దూకేయడానికి. నేను మాత్రం ఎలా కూర్చున్నానో అలాగే ఉన్నాను, నా గన్ చేతిలో పట్టుకుని కదలకుండా. నాలో ఏ చేంజు లేదు, ఏ అలికిడీ లేదు. అప్పుడు కుర్రాళ్ళు నన్ను చూసి, ఇంతలా గాలివాని వచ్చినా సార్ని చూడండి అలాగే కూర్చున్నారు, షూస్ విప్పలేదు, ఏమీ చేయడం లేదు, అలాగే ఉన్నారు. ఇలా నడుస్తుండగా మళ్ళీ ఆ దేవుడి దయ్య అన్నాను. మేము సడన్గా ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ లాంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆగిపోయాం. అక్కడ మేము దిగిపోయాం, ఎదురు చూస్తూ ఉన్నాం. కాసేపటికి తుఫాను ఆగిపోయింది, తిరిగి మేమంతా వెళ్ళిపోయాం. ఇక మీలాంటి జవాన్లందరూ, అరే సార్ భలే డేరింగ్ వ్యక్తి, షూస్ కూడా విప్పలేదు. కానీ మీకు తెలీదు నిఖిల్, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అకాడమీలో నేను డెడ్ సింకర్ని. నన్ను ఎక్కడ పడేస్తారో నేను అక్కడికక్కడే మునిగిపోతాను. నేను షూస్ విప్పాల్సిన అవసరమే లేదు, విప్పినా సరే నేను ఎక్కడికి చేరే పనే లేదు. నాకు తెలుసు నేనేమీ చెయ్యలేనని. నన్ను తీసుకెళ్లి ఎవరి భుజం మీద కూర్చోబెట్టినా కూడా ఒడ్డుకి చేరలేను, అది నా పరిస్థితి. కేవలం టెస్ట్లవి పాస్ అవ్వడానికి కాస్త స్విమ్మింగ్ చేశానంతే నేను.
మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి సార్? నువ్వు నా ఫేవరెట్ డ్రింక్ ఏంటని ఇక్కడ అడుగుతున్నావా? అలా అడిగితే నా ఫేవరెట్ డ్రింక్ ఏంటంటే రాజ్‌పూత్ వల్ల కడీ చాయ్ అని చెప్తాను. కడీ చాయ్. ఏంటి సార్ అందులో స్పెషల్? అందులో వాళ్ళు ఎంత ఎక్కువ పంచదార కలుపుతారంటే టీలో చెంచా నిలబెడితే చెంచా ఇలా నిలబడుతుంది. అందుకే దాన్ని కడీ చాయ్ అని అంటారు. సో రాజ్‌పూత్ వాళ్ళ కడీ చాయ్ నా ఫేవరెట్ డ్రింక్. నాకు తెలిసిన వాళ్ళందరిలో కేవలం మీరొక్కరే, అది కూడా మల్లు అయ్యుండి, హూ నైదర్ డ్రింక్స్ లైక్ ఎ ఫిష్ నాట్ స్విమ్స్ లైక్ ఎ ఫిష్. అబ్సల్యూట్లీ. సో సార్, బిఫోర్ వి క్లోజ్, ఆఖరి ప్రశ్న మీకు. మీరు ఐఎంఏలో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు చాలా టఫ్ సీనియర్ కూడా. ఐఎంఏలో చేయకూడని ఏమైనా ఉన్నాయా అంటే ఎవరైనా క్రెడిట్? ఇది మీ ఆఖరి ప్రశ్న సార్. ఎవరైనా క్రెడిట్ ఉన్నాడంటే ఐఎంఏలో ఏ పనులు చేయకూడదని చెప్తారు? ఒక్కటే నిఖిల్, గుర్రం వెనకాల ఎప్పుడు నిలబడకూడదని. ఐఎంఏలో ఎప్పుడు సీనియర్స్కి ఎదురుగా నిలబడొద్దు అంతే. ఎవరైనా కెడెట్ వెళ్తున్నట్టయితే రెండింటినీ అవాయిడ్ చేయడం మంచిది. అది గుర్రం వెనకాతల, సీనియర్కి ఎదురుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని చూస్తున్న మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ. మమ్మల్ని చూస్తున్నందుకు, మా మాటలు వింటున్నందుకు. మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నడూ చూడని విషయాలు, అలాగే మీరు వినని విషయాలు ఈ వీడియో వల్ల తెలుసుకుని ఉంటారు. మాతో ఇలాగే కలిసి ఉండండి, ఇలాగే కనెక్ట్ అయి ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాడ్కాస్ట్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వచ్చే వారం మీరు ఇదే పాడ్కాస్ట్లో మరొక కొత్త పర్సనాలిటీని కలుస్తారు. అప్పటిదాకా శుక్రియా, థ్యాంక్ యూ, జై హింద్. సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీస్ విత్ అవర్ లిజనర్స్. వాళ్ళకి వాళ్ళ బాగా కొత్తగా వినూత్నమైన విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నిఖిల్. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నా జ్ఞాపకాలన్నీ మీతో ఇలా పంచుకోవడం, ముఖ్యంగా మీతో పంచుకోవడం బాగుంది. ఎందుకంటే మీరు నాకు చాలా కాలంగా తెలుసు. అండ్ ఐ విష్ కాన్వర్సేషన్స్ విత్ కల్నల్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ మన సాధారణ ప్రజలు ఉంటారు కదా, ఆర్మీ గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆర్మీలో పద్ధతులేంటి, పని ఎలా చేస్తారు, వాళ్ళ ఆలోచనలు, ప్రాసెస్, ఆపరేషన్ చేసే పద్ధతి, వీటన్నిటి గురించి బాగా తెలుస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జై హింద్.